హలో పీపుల్, అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో అయితే మనం ఉలవలు మొలకలతో కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మొలకలు కట్టిన ఉలవలు, కొబ్బరి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, చిన్నగా తరుక్కున్న టొమాటో, కొత్తిమీర, బంగాళాదుంప ముక్కలు, వంకాయ ముక్కలు అండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాము. అందులోకే కొబ్బరి పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాము. ఇప్పుడైతే స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాము. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసేసి తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకున్నాము. తర్వాత కాస్త కరివేపాకు వేసేసి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. అందులో కాస్త కారం వేసుకొని ఇది మొత్తం పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి. ఇది ఎంత బాగా వేగితే కూర అంత టేస్టీగా ఉంటుంది. ఇది ఇలా వేయించాక ఇప్పుడైతే మొలకలు కట్టుకున్న ఉలవలు అయితే వేసి కలుపుకోవాలి. ఇవైతే ఒక నైట్ అంతా నానబెట్టి ఒక 1 day అంతా క్లాత్లో చుట్టు పెడితే ఇలా మొలకలు వస్తాయి. ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్, కాస్త పసుపు, ఇంకాస్త కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, వంకాయ ముక్కలు కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే కొబ్బరి పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసి మనకు గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అన్ని వాటర్ పోసేసుకొని మనకి సాల్ట్ కారం అయిందో లేదో చూసేసుకొని ఇంకా కావాలంటే వేసుకొని తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని ఫైనల్గా అయితే విజిల్కి పెట్టేసాము. నేనైతే 1 విజిల్ పెట్టాను. మెత్తగా అయితే ఉడికిపోయాయి. చూడండి విజిల్ తీసాక కర్రీ ఎలా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్ యూ పీపుల్.